గత 10 ఏళ్లలో ఇల్లు ఇవ్వలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. రైతును రాజు చేసిన ప్రభుత్వం తమదన్న పొంగులేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది. అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న ఆది శ్రీనివాస్. మోదీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి. సభ సక్సెస్ చేసి విజయ సంకేతాలు పంపిద్దాం. బీజేపీ శ్రేణులకి బండి సంజయ్ పిలుపు. చిలకలూరుపేట పీఎస్కి విడుదల రజని. హైకోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్ సమర్పణ. రాష్ట్రంలో బ్లడ్ బుక్ పాలన నడుస్తోందని ఆరోపణ. టీటీడీ కల్తీ నెయ్యికి నాటి ధర్మకర్తలే కారణం. ఏకసభ్య కమిషన్ నివేదికలో ఇదే ఉంది. బాధ్యులని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న భానుప్రకాష్. కల్తీ నెయ్యి కేసులో నిందితులపై చర్యలేవి. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని కోట ఎందుకు పెంచారు? టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణ ప్రశ్నలు. ఔటర్ పై వాహనాలు ఆపకూడదు. ఎమర్జెన్సీగా నిలిపితే కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాలి. చివరి లైన్లో మాత్రమే ఆపాలన్న సిపి సజ్జన. ఐపీఎల్ టికెట్స్ పై మల్కాజ్గిరి పోలీసుల ఆపరేషన్. బ్లాక్లో డబుల్ రేట్లకి విక్రయాలు. పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్స్ అమ్మే ముఠా. చంద్రబాబు విజన్ తట్టుకోలేక విషం కక్కుతున్నారు. జగన్ హయంలో ఏపీ చీకటిమయమైంది. వైసీపీ నేతలపై బుద్ధ వెంకన్న ఆగ్రహం. తెలంగాణని నాశనం చేసేందుకే కవిత పార్టీ. ఆమెతో పార్టీ ఎవరు పెట్టించారో అందరికీ తెలుసు. అవినీతి, కుటుంబ, కుల పార్టీలను నమ్మొద్దన్న కేపా. ఆకివీడిలో రామాలయ శంకుస్థాపన పూర్తి. సతీ సమేతంగా హాజరైన రఘురామకృష్ణరాజు. పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని. గొంతాలమ్మకు గుడి అనే కాన్సెప్ట్ లేదు. 10 సంవత్సరాలుగా అక్కడ చెత్త ఉంది. అప్పుడు ఈ భక్తులు ఏమయ్యారని ప్రశ్నిస్తున్న రఘురామ. అల్లూరు జిల్లా మాదిమల్లులో భారీ వర్షం. ఈదురుగాలులకు కూలిన చెట్లు. గుమ్మరేవుల, దారకొండ మధ్య రాకపోకలు బంద్. కోనసీమలో కురుస్తున్న భారీ వర్షం. పీ గన్నవరంలో పిడుగుపడి కొబ్బరి చెట్లు దగ్ధం. పలుచోట్ల వర్షాలకు తడిసిన ధాన్యం. అమలాపురంలో భారీ ఈదురుగాలుల వర్షం. కొత్తపేటలో కల్లాలోకి చేరిన వర్షపు నీరు. జోరు వానలతో నిలిచిన రాకపోకలు. ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలు. మధిర, ఎర్రుపాలెంలో ఈటీఎఫ్ దాడులు. 392 క్వింటాల రేషన్ బియ్యం సీజ్. మారిన వాతావరణం. ఉదయాన్నే నగరాన్ని కమ్ముకున్న కారు చీకట్లు. పలుచోట్ల దట్టంగా కురుస్తున్న వర్షం. మొహాలీలో ఈదురుగాలుల బీభత్సం. కుప్పకూరిన మర్రి చెట్టు. ఆలయ ప్రహారీ వాహనాలు ధ్వంసం. గుజరాత్ జామ్నగర్ లో బుల్డోజర్ యాక్షన్. అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు.